నమస్కారం. మనం ఈరోజు యూపీలో అయోధ్యకాండ, యూపీ అసెంబ్లీ ఎన్నికలు వీటి గురించి మాట్లాడుకుందాం. అయోధ్యలో జరిగిన విషయం మన హిందువులందరికీ బాధ కలిగించే విషయమే. యూపీలో ఎన్నికలు భారతదేశాన్ని మొత్తాన్ని మారుస్తాయి. కొన్ని ఎక్సెప్షన్స్ తీసేస్తే ఉత్తరప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కానీ, లోక్సభ ఎన్నికలు కానీ మన భారత ప్రధాని ఎవరు అనేది నిర్ణయిస్తుంది. మనకు భారత ప్రధాని యూపీ నుంచి కాని వాళ్ళలో నరసింహరావు గారు, మొరార్జీ దేశాయ్, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు కనపడతారు, ఫుల్ టర్మ్ చేసిన వాళ్ళు. పివి నరసింహరావు డోర్ మ్యాట్ లాగా ఉంటాడు, పనికిరాని వాడని ఎన్నుకుంది. ఆయన మేకై కూర్చున్నాడు. అందుకని జాగ్రత్త పడి మన్మోహన్ సింగ్ని ఎన్నుకుంది. ఆయన 2 టర్మ్స్ ఆమెకి సోనియా గాంధీ గారి మనోభావాలన్నీ దెబ్బతినకుండా ఆయన 10 ఏళ్ళు పరిపాలించాడు. ప్రెసిడెంట్ మాత్రం వాళ్ళ మతం బట్టి, వాళ్ళ కులం బట్టి, ఎస్సీయా ఎస్టీయా అనే దాన్ని బట్టి ప్రెసిడెంట్ మనకు తయారవుతారు. ఇప్పుడు ప్రధాని వారణాసి నుంచే 3 సార్లు ఎన్నుకోబడ్డాడు. అయోధ్యలో జరిగిన దొంగతనం తర్వాత అక్కడ 2-3 కోట్ల రూపాయల దాకా దోచుకున్నారు. 8 మందిని అరెస్ట్ చేశారు. కార్యవర్గం అంతా మార్పులు అయినాయి. కానీ యోగి ఆదిత్యనాథ్కి కానీ, బీజేపీ గవర్నమెంట్కి కానీ దీనివల్ల ఎంత ప్రభావం అనేది మనం అనుకోవచ్చు. డెఫినెట్గా హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. కానీ ఈ డెంట్ లప్పంతో పుట్టితో సరిపోయేదా, లేకపోతే ఈ డెంట్ వల్ల బీజేపీకి చాలా నష్టం వస్తుందా అని అనుకుందాం. యోగి ఆదిత్యనాథ్ పర్సనల్గా నిజాయితీపరుడు, గట్టి అడ్మినిస్ట్రేటరు, తనకై తాను ఎక్కడి నుంచైనా గెలవగలడు. బీజేపీకి ఆయన అసెట్. 3వ సారి ముఖ్యమంత్రి కావడానికి కోసంగా ప్రయత్నం చేస్తున్నాడు. అయోధ్యలో దొంగల ఇళ్లని బుల్డోజర్తో పడగొట్టాలని కూడా ఒక ఆలోచన ఉందని అన్నారు. కానీ ఇంకొక ఆలోచన ఏంటంటే, ఎంతమంది అయితే ఈ డబ్బుతో ఇళ్ళు కట్టారో ఆ ఇళ్ళన్నీ సత్రాలుగా మార్చాలని ఆలోచన కూడా ఉందని అనుకుంటున్నారు. సో డ్యామేజ్ కంట్రోల్ అయితే చేస్తారు. ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, బీజేపీ కానీ డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది. ఎలక్షన్లు ఇంకా 9 నెలలు అవుతున్నాయి కాబట్టి దీన్ని ఎఫెక్ట్ ఎంత ఉంటుందో వేచి చూడాలి. ముఖ్యంగా ఇక్కడ ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 44 సీట్లు సంపాదించారు 80లో. మంచి విజయం సమాజ్వాదీ పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ. కానీ అప్పుడు 400 పార్ అని నినాదం బీజేపీ ఎత్తితే దాన్ని చాలా తెలివిగా 400 పైన వస్తాయి బీజేపీకి, వాళ్ళు కాన్స్టిట్యూషన్ని రద్దు చేస్తారు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లన్నీ పోతాయని బాగా భయపెట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళంతా బీజేపీకి అగెన్స్ట్గా ఓట్లు వేశారు. ఇదే ఫార్ములా మహారాష్ట్రలో కూడా గెలిచింది. చాలా వరకు 75% లోక్సభ సీట్లన్నీ ఇండి అలయన్స్కి వెళ్ళిపోయినాయి. కానీ 5-6 నెలల లోపలనే బీజేపీ వాళ్ళు చేసిన తప్పులు దిద్దుకొని మళ్ళీ మార్పులు తెచ్చుకున్న తర్వాత మహారాష్ట్రలోనే 90% సీట్లు ఎన్డీఏకి వచ్చాయి. అలాగనే ఇప్పుడు యూపీలో కూడా 2024 ఎలక్షన్స్ యార్డ్ స్టిక్ కాదు. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీకి ఓల్డ్ బ్యాగేజ్ చాలా ఉంది. ములాయం జరిపిన కాల్పులు, అయోధ్యలో చనిపోయిన వాళ్ళ సంఖ్య 100 కంటే ఎక్కువ. అఖిలేష్ యాదవ్ బాబాయ్ లోక్సభలో మాట్లాడుతూ శ్రీరామచంద్రుడు బాబ్రీ మస్జిద్లో ఎంక్రోచ్మెంట్ నుంచి తొలగించాలని ఒకప్పుడు స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. అఖిలేష్ యాదవ్ ఇప్పుడు దాకా అయోధ్య దర్శనానికి వెళ్ళలేదు. సహచరుడు స్వామి ప్రసాద్ మౌర్య రామ్ చరిత్ మానస్ని పబ్లిక్ మీటింగ్లో చింపి రామాయణాన్ని ఎద్దేవా చేశాడు. సో ఇన్ని బ్యాగేజ్లు ఉన్నప్పుడు అయోధ్య హుండీ తిరిగి సమాజ్వాదీ పార్టీని ఎన్నుకుంటుంది అనేది ఆలోచించాల్సిన విషయం. కాంగ్రెస్ పార్టీకి కూడా వాళ్ళ ఓల్డ్ బ్యాగేజ్ ఉంది.
అడపదడప అయోధ్యలో తాళం తీపించడం, శిలాన్యాస్కి పర్మిషన్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నా కూడా రాముడు కాల్పనిక పాత్ర, ఫిక్షనల్ ఎంటిటీ అని చెప్పని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ కూడా ఇప్పటి వరకు అయోధ్యలో అడుగుపెట్టలేదు, దర్శనం చేసుకోలేదు. కానీ ప్రస్తుతానికి హిందూ కార్డ్ బాగా ప్లే చేస్తున్నారు. ఓవైసీ గారు ఏఐఎంఐఎం పార్టీ తరఫున యూపీలో 145 కాన్స్టిట్యున్సీలో తన అభ్యర్థిని నిలబెట్టాలని అనుకుంటున్నాడు. అంటే 403లో 145 అంటే 35%. ఇవన్నీ ముస్లిం బాహుళ్య క్షేత్రాలు. ఆయన అడిగిన ఒకటే క్వశ్చన్ ముస్లింని, మనం తివాచీలు భరిస్తే, మనం మైకులు పట్టుకుంటే సమాజ్వాదీ పార్టీ తన బంధువుల్ని ఎమ్మెల్యేలుగా, చీఫ్ మినిస్టర్గా ఎన్నుకుంటోంది. మన ముస్లిం ఓటర్ల శాతం 24%, యాదవ ఓటర్ల శాతం 12%. పైగా యాదవుల్లో కొంతమంది బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేస్తారు, కొంతమంది బీజేపీకి వేస్తారు. అంటే నికరంగా 8% యాదవులు ఓటేస్తున్నారు. 8 వర్సెస్ 24%. ఈసారి ముఖ్యమంత్రి ముస్లిం ఎందుకు కాకూడదు అని ముస్లిం వర్గాలు అడుగుతున్నాయి అఖిలేష్ యాదవ్ అని. అఖిలేష్ యాదవ్ దానికి జవాబు ఇవ్వలేకపోతున్నాడు. సో ముస్లిం ఓటు చీలకుండా ఉండాలంటే సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి నడవాలి. కలిసి నడిచిన ఓవైసీ ఎంట్రీ వాళ్ళని విపరీతంగా ఇబ్బంది పెడుతుంది. అందుకనే ఓవైసీని కాంగ్రెస్ పార్టీ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ బీజేపీకి బి టీం అని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళు ఓడిపోవడానికి వీళ్ళ అవకాశం ఉంది కాబట్టి. సమాజ్వాదీ పార్టీని ఓడించగలిగేది ఇప్పుడు ఓవైసీ మాత్రమే. సెన్సస్ ప్రకారం వెనక ముందు కావచ్చు ఎలక్షన్స్, బట్ జూన్ 2027 లోపల ఎలక్షన్లు అవుతాయి. సమాజ్వాదీ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హిందూ కార్డు ప్లే చేయడానికి కోసంగా అన్ని వేషాలు వేస్తున్నారు. దాంట్లో ఒక వేషం అఖిలేష్ యాదవ్ని కృష్ణావతారంగా చూపించారు. కృష్ణావతారంలో శంఖు చక్రానికి బదులు 2 చేతుల్లోనూ 2 కాన్స్టిట్యూషన్ బుక్స్. ఇది ఎందుకు వచ్చిందంటే ఒక 15 రోజుల క్రితం మన రాహుల్ గాంధీ పరశురామ అవతారంలో ఒక చేతిలో గండ్రగొడ్డలి, ఇంకో చేతిలో కాన్స్టిట్యూషన్ పెట్టుకొని కనిపించారు. కాంగ్రెస్ వాళ్ళు దాన్ని వారణాసిలో గంగలో పెట్టి దానికి క్షీరాభిషేకం చేయించారు కూడా. రాహుల్ గాంధీ ఒక కాన్స్టిట్యూషన్ ఒక చేతిలో పెట్టుకుంటే, మన ములాయం సింగ్ యాదవ్ కొడుకు శ్రీ అఖిలేష్ యాదవ్ 2 చేతుల్లో 2 కాన్స్టిట్యూషన్స్ పెట్టుకొని ప్రజలకి హిందుత్వ కార్డ్ మెసేజ్ చేస్తూ, అట్ ద సేమ్ టైం కాన్స్టిట్యూషన్ కూడా మాకు ఇంపార్టెంట్ అని చెప్తూ ఆయన ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అయోధ్యలో రాముడు యోగి ఆదిత్యనాథ్ని దీవిస్తాడా, లేక రామావతారంతో పాటు తన మిగతా అవతారాలైన కృష్ణ అవతారం, పరశురామ అవతారం ధరించిన అఖిలేష్కి రాహుల్ని ఆశీర్వదిస్తాడా? మీ కామెంట్స్, మీ స్పందన తెలియజేయండి. నమస్కారం.